అమ్మతో కాసేపు. నేను కొంచెం మాట్లాడుకున్నాం కదా, దానికి కంటిన్యూగా మాట్లాడుకుందాం. లక్ష్యం చేరుకున్నాం, లక్ష్యం ఏంటో తెలుసుకున్నాం. గమ్యమన్నా కూడా అదే. దీన్ని చేరుకోవడానికి సాధన అవసరం. సాధనలో ఏం చేయాలి మరి? ఏకాగ్రత లేకపోతే ఏ చిన్న పని కూడా మన వల్ల కాదు. అంత లక్ష్యం చేరుకోవాలంటే మరి ఎంత ఏకాగ్రత బలంగా ఉండాలి. అవునా? మన మనసుతోనే మన వ్యవహారాలన్నీ. మనసేమో క్షణక్షణము చంచలంగా గాలి ఎటు వీస్తే అటు వెళ్ళిపోతుంది. వ్యవహారం ఏది సరిగ్గా ఉండదు. అప్పుడు అంత గందరగోళం. మరి ఏం చేద్దాం? మనసు దాని వెనకే వెళ్లకుండా మరి మనం మనసుని ముందుంచుకుని మనం దాని వెనకే వెళ్తే లక్ష్యం వైపు వెళ్తాం. అప్పటికి లక్ష్యం మనసు ఒకటవుతుంది. అప్పుడు ఉండేది శాంతి మాత్రమే. ఇదే కోరుకునేది. అంతే కదా? మళ్ళా రేపొద్దున్న